మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా డీ పట్టా భూముల రిజిస్ట్రేషన్కు జరుగుతున్నాయా లేదా, దాని యొక్క పర్యవసానాలు ఏమిటి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి అన్నది చాలామంది అడుగుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక లేటెస్ట్ నిర్ణయాన్ని మీతో చర్చించబోతున్నాను. ముఖ్యంగా డీ పట్టా భూములు కావచ్చు, లేదా 22A నుంచి ఈ మధ్యనే డిలీట్ చేసిన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమైనా రిజిస్ట్రేషన్లు జరుగున్నట్టయితే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఆదేశించింది. ఆ రద్దు చేసే అధికారాలు ఎప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్లకి మాత్రమే ఉండేవి. ఆ జిల్లా కలెక్టర్లు ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఆదేశిస్తే ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు తన కిందనున్న సబ్ రిజిస్ట్రార్లకి ఆదేశించి ఆ రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. దానిని మరింత సులభతరం చేస్తూ మండల స్థాయి తహసీల్దార్లకే అధికారాలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల తహసీల్దార్లకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గించడము, రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు ఈ మార్పు ఉపయోగపడుతుందని, మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ముఖ్యంగా నిషిద్ధ జాబితాలో అంటే 22A లిస్టులో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్ భూములు, నివాస స్థలాలు రిజిస్ట్రేషన్ రద్దు అధికారము జిల్లా కలెక్టర్లకు ఉంది. ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు సమాచారం అందితే విచారణ జరిపించి వాటిని రద్దు చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు తెలియజేస్తున్నారు. ఈ విధానంలో కాలయాపనతో పాటు వివాదాలు కూడా తలెత్తుతున్నాయని చెప్పి గమనించారు. ఈ తరుణంలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండే ఆ లోకల్ తహసీల్దార్లకే నేరుగా రిజిస్ట్రేషన్ రద్దు అధికారాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తహసీల్దార్కు ఫిర్యాదు అందిన పక్షంలో వెబ్లాండ్లో ఆ భూములను సర్వే నంబర్ల వారీగా వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్కు క్యాన్సిల్ డీడ్, ఇది ప్రత్యేకంగా గమనించాలి, క్యాన్సిల్ డీడ్తో పాటు తగిన ఆధారాలు తహసీల్దారు సబ్ రిజిస్ట్రార్కి అందచేయడం జరుగుతుందన్నమాట. ఆ సబ్ రిజిస్ట్రారు రద్దు చేసి రద్దు ప్రక్రియ పూర్తి చేశాక ఆ నిర్ణయాన్ని ఇరు పార్టీలకు తెలియచేస్తారు. నిషిద్ధ జాబితాలో ఉన్న అసైన్డ్ భూములలో 4 లక్షల ఎకరాలను గత ప్రభుత్వము తొలగించింది. వీటిలో 7,000 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగాయని భావిస్తున్నారు. వీటిపై తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాక ఇరు పార్టీలు ముందుకు వస్తే దానిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రద్దు చేసే విధానాన్ని అది యథావిధంగానే కొనసాగిస్తారు. వక్ఫ్, దేవాదాయ, ఇతర శాఖల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగి రద్దు చేయాల్సి వస్తే మాత్రం ప్రస్తుత విధానంలో ఉన్నట్టే సంబంధిత శాఖల అధికారుల ద్వారా రద్దు చేస్తారు. ఈ యొక్క తాజా నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఆ అధికారం జిల్లా కలెక్టర్ నుంచి తహసీల్దార్లకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మరొక ముఖ్యమైన అంశము, సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్న మన యొక్క ప్రైవేటు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కింద స్థాయి అధికారులు చేసిన తప్పిదాల వల్ల 22Aలోకి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు కలగజేస్తున్నమాట మనమందరము అనేక సందర్భాలలో మాట్లాడుకున్నాం. దానిని తొలగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అనేక సార్లు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ 22Aలో జరిగిన ప్రైవేటు భూములు కావచ్చు, ఇతర శాఖల భూములు కావచ్చు, వాటిపై నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో దేవాదాయ శాఖ మంత్రి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, అలాగే మైనారిటీ మినిస్టర్, అలాగే మున్సిపల్ మినిస్టర్తో కూడిన ఈ మంత్రి సంఘ ఉపసంఘం త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకుని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ విధంగా ప్రైవేటు భూములు పొరపాటుగా 22Aలో చేరిన కేసులు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారం వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక 3వ అంశం, మనకందరికీ తెలుసు, రెవెన్యూ సదస్సులు జరిగాయి. అలాగే ప్రతి వారము కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాలు, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.
అనేక మంది భూ సమస్యల కోసము కలెక్టరేట్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పిటిషన్లు, అలాగే కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరిగిన పిటిషన్లు అన్నీ కలుపుకున్నట్టయితే సుమారు 1,29,950 పిటిషన్లు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి సిసిఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి జయలక్ష్మి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా భూ సమస్యలపై, రెవెన్యూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు 1,69,954 ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, మనం పరిష్కరించామని చెబుతున్నప్పటికీ కూడా వాటిలో కూడా అవే ఫిర్యాదులు మళ్ళీ వస్తున్నాయని, సమస్య పరిష్కరించకుండానే మొక్కుబడిగా ముగిస్తున్నారని, ఇది సరి అయినది కాదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాబట్టి అన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దీనిని పరిశీలించాలని చెప్పి ఒక ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్లకి చేరుకోవడం జరిగింది. మంచి పరిష్కారాలు, క్వాలిటీ డిస్పోజల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్లు కూడా వారి కిందనున్న ఆర్డీఓలు, తహసీల్దార్లకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చాలా సందర్భాలలో ఏం జరుగుతుందంటే టైము కావస్తుందని చెప్పి, గడువు ముగుస్తుందని చెప్పి మొక్కుబడిగా ఏదో ఒక రిప్లై ఇచ్చి క్లోజ్ చేస్తున్న సందర్భాలు, ఆ పిటిషన్ని ముగిస్తున్న ఉదాహరణలు అనేకం ఉన్నమాట వాస్తవం. అయితే సిసిఎల్ఏ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్కి ఇచ్చిన ఈ ప్రత్యేక ఆదేశాలతో మంచి పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు రెవెన్యూ శాఖ నుంచి, ముఖ్యంగా మండల స్థాయి తహసీల్దార్ నుండి వస్తాయని చెప్పి ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.